చెప్తుందమ్మా, ఏమిటైంది వాళ్ళు చెప్పులు వేసుకోకుండా ఎవరున్నారు? అప్పు లేనివాడు చెప్పు లేనివాడు లేడుగా ఈవేళ. ఇదివరకంటే అప్పు లేని వాళ్ళు ఉండేవారు, చెప్పు లేని వాళ్ళు ఉండేవారు. అందుకే అప్పులు ఉన్నవాడు వెనకాల చెప్పులు ఉన్నవాడు వెనకాల వెళ్ళొద్దనేవారు. ఇప్పుడు అప్పు లేనివాడు లేడు, చెప్పులు లేనివాడు లేడు. పసిపిల్లాడు కూడా పసిపిల్లల చెప్పులు తుడిగేసాం కదా ఉయ్యాల్లోనే, వాడు ఇంకా అడుగట్టకుండానే. అంత భయపడిపోవలసిన పనే ఉంది. ఇంటి చుట్టూ కనుక కాస్త ఖాళీ ప్రదేశం అట్టిపడితే సరిగ్గా ఈ వర్ణంలో చెప్పినట్టే ఎక్కడ పడిన చినుకులైనా ఆవిడ నాభి అనేటువంటి బావిలోకి చేరినట్టే ఎక్కడ పడిన చినుకులైనా నూతులోకి కానీ చెరువులోకి కానీ చేరతాయి, వేసవకాలం ఉపయోగిస్తాయి. ఇలాగా కఠినమైన తపస్సు చేసిందని చెబుతూనే అవయవ వర్ణన కూడా చేసేవాడు. ఎక్కడా అశ్లీల భావానికి తావు లేదు. పూర్వకాలం ప్రబంధాలు ఎంత గొప్పవో చూడండి. ఇవాళ ఎక్కడా పాఠ్యాంశాలలో ఈ మాటలు కనపడడం లేదు. ఇంకా కొన్నాళ్ళు పోతే మాటల మాట దేవుడి వరకు భాషే కనపడదేమో అనే అనుమానం కూడా వచ్చింది పూర్తిగా. దానికి కూడా మొత్తం అన్ని రకాల ప్రక్రియలు జరిగి